వక్రీకరిస్తూ విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలను సహించబోమని బహుజన సేన రాష్ట్ర కమిటీ చికోటి ప్రవీణ్ను హెచ్చరించింది. వెంకటేశ్వర స్వామిపై కదిరే అనుచిత వ్యాఖ్యలు చేశారని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బహుజన సేన రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుకి యాదవ్, వెంకట బంజారా, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్కృతంలోని సుప్రభాతాన్ని తెలుగులో వివరిస్తున్న వీడియోలను మార్ఫింగ్ చేసి వక్రీకరించారని స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్యంగా గత 3-4 రోజుల నుంచోని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వెంకటేశ్వర సుప్రభాతం మీద హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ కదిరకృష్ణ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారని చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఒక అనవసరమైన రాద్ధాంతం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ కదిరకృష్ణ గారి మీద కేసు పెట్టడం జరిగింది. అంశం ఏంది అంటే, ఆయన చెప్పిన అంశం ఏంది అంటే, వెంకటేశ్వర సుప్రభాతాన్ని డాక్టర్ కదిరకృష్ణ గారు అవమానించారు, తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని అవమానించారని ఆయన కాంట్రవర్సీ చేస్తూ ఉన్నాడు. డాక్టర్ కదిరకృష్ణ వెంకటేశ్వర సుప్రభాతాన్ని తెలుగులోకి తర్జుమా చేసి చెప్పడం, దాంట్లో ఎక్కడ కూడా బూతు లేదు. దాన్ని అనువదించిండు. దాన్ని తప్పుపడుతూ చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి డాక్టర్ కదిరకృష్ణ మీద కేసు పెట్టడం అనేది చాలా అసంబద్ధమైనటువంటి విషయం. ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా అందులో విషయాన్ని అర్థమయ్యే రీతిలో తెలుగులో చెప్పడము నేరమెట్ల.